హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సన్టెక్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2009లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే బిజినెస్ టు బిజినెస్ సివిల్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్గా ఫౌండేషన్ అండ్ స్ట్రక్చరల్ వర్క్ అండి. ఆ బిల్డింగ్ కావాల్సిన ఫ్రేమ్ వర్క్ అవ్వచ్చు, గ్రౌండ్ వర్క్ అవ్వచ్చు, ఇలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ సర్వీసెస్ వచ్చేసి మెయిన్గా డైరెక్ట్ కాంట్రాక్టర్గా వర్క్ చేస్తారు, సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ చేస్తారు, అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ని కూడా రెంట్గా ఇస్తారు. సో 3 కేటగిరీస్లో వీళ్ళ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందండి. అండ్ ఏ ఇండస్ట్రీస్కి వీళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్స్, ఆయిల్ గ్యాస్ ఇండస్ట్రీ, స్టీల్, సిమెంట్, రెన్యూబుల్ ఎనర్జీ, పెట్రోకెమికల్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వీళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ క్లయింట్స్ కూడా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ 6 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు 186 crores సంబంధించి. అండ్ దీంతో పాటు వీళ్ళకు ఆర్డర్ బుక్ వర్త్ వచ్చేసి 10 crores ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ ఈ కంపెనీ యొక్క కన్స్ట్రక్షన్ సర్వీసెస్ వచ్చేసి విత్ ఇన్ ఇండియాలోనే ఢిల్లీ, బీహార్, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్లో ప్రొవైడ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళ దగ్గర లార్జ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అందులో హైడ్రాలిక్ రోటరీ పిల్లింగ్ రింగ్స్ అని, కాంక్రీట్ బూమ్ ప్లేసర్స్ అని, వైబ్రో హ్యామర్స్ అని, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ దీని ద్వారా కూడా రెవెన్యూని అయితే జనరేట్ చేస్తున్నారు రెంటల్గా ఇచ్చి. అండ్ దీంతో పాటు వీళ్ళకు నోటబుల్ క్లయింట్స్ వచ్చేసి భారత్ మండపం, ఐఓసిఎల్, అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ యూనిటీ గ్రూప్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లార్జ్ క్లయింట్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు 462 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్, 200 to 220 టెంపరరీ వర్కర్స్ని కూడా హైర్ చేసుకున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే విత్ ఇన్ 2 yearsలోనే 26% గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ దీంతో పాటు ప్యాట్ చూసినట్లయితే 3 times అయితే ఇంక్రీజ్ అయిందండి విత్ ఇన్ 2 yearsలో. అండ్ నెట్వర్త్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది. అండ్ దీంతో పాటు టోటల్ అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వచ్చాయి. అండ్ దీంతో పాటు ఓవరాల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ పరంగా చూసుకున్నట్లయితే ఎఫిషియెంట్ వేలో క్యాపిటల్ని యూజ్ చేస్తూ హై రిటర్న్స్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళ డెప్ట్ లెవెల్స్ అంటే బారింగ్స్ అనేటివి ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వచ్చాయి. సో డెప్ట్ లెవెల్స్ వెరీ హైగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఈ లోన్స్ అయితే తీసుకొని ఉండింటారు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఈ డెప్ట్ లెవెల్స్ అనేటివి ఎప్పుడు హైగానే ఉంటాయి. బట్ వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అనే విషయాన్ని మనం మానిటర్ చేస్తూ ఉండాలండి, కీప్ ఆన్. అప్పుడే మనకు అర్థమవుతుంది, లేదంటే క్యాష్ ఫ్లోస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే రెంటల్ ఎక్విప్మెంట్ ద్వారా వీళ్ళకు 16% రెవెన్యూ వస్తుంటే, నెక్స్ట్ సివిల్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ సంబంధించిన కాంట్రాక్ట్ వైజ్ ఫౌండేషన్ ఆర్ స్ట్రక్చరల్ వర్క్స్ నుంచి 71% రెవెన్యూ వస్తుందండి. అండ్ బ్రిడ్జెస్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ నుంచి వీళ్ళకు 12% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, June 25th ఓపెన్ అయ్యి 27th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 81 to 86 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 1600 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 44 crores రైజ్ చేస్తుంటే, అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,37,600 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీ స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, ప్రాఫిట్ అండ్ మార్జిన్ ప్రకారంగా ఐటీడీ సిమెంటేషన్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ క్రౌన్ లిఫ్టర్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్ ప్రకారంగా. అండ్ అంతేకాదు వీళ్ళకి డెప్ట్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి. బట్ ఈ 2 కంపెనీస్ ఏంటంటే హైయర్ వాల్యుయేషన్లో ఉన్నారు. అండ్ సన్టెక్ ఏంటంటే ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో ఐపీఓని అయితే కోట్ చేశారండి. అండ్ ఓవరాల్ మార్జిన్స్ రెవెన్యూ పరంగా కంపేర్ చేస్తే వీళ్ళకంటే బెటర్గా పియర్సే పర్ఫామ్ చేస్తున్నారు. ఒకవేళ ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటిదాకా గ్రోత్ ఏదైతే ఉందో ఇది ఇలానే కంటిన్యూ అయ్యి డెప్ట్ లెవెల్స్ మేనేజ్ చేయగలిగితే బెటర్ గ్రోత్ కూడా ఇక్కడ కూడా మనం చూడొచ్చు. బట్ చూడాలి, మానిటర్ చేస్తే మనకు అర్థమైంది వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనే విషయం. కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్ అండి, యాక్చువల్గా ఈ బిజినెస్లో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అండ్ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ఈ పర్టికులర్ 3 లొకేషన్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ అనేది ఎక్కువ పర్సంటేజ్ డిపెండెన్సీ ఉంది. ఈ పర్టికులర్ లొకేషన్స్ నుంచి ఆర్డర్స్ రాకపోయినా రెడ్యూస్ అయినా ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడిద్దండి. కంపెనీ సైజ్ అనేది చాలా చిన్నదండి. అండ్ దీంతో పాటు డెప్ట్ లెవెల్స్ హైగా ఉన్నాయి కాబట్టి కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉండాలి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు. సో ఓవరాల్గా వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే నాకు కొంచెం
కొంచెం అట్రాక్టివ్‌గానే ఉన్నాయి కాబట్టి రిస్క్ తీసుకొని నేను ఈ ఐపీఓలో అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 26% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.